సూపరింట్ ఇంజనీర్ ధవళేశ్వరం వాళ్ళు ఎప్పుడైతే అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు తప్పక మేము రిహాబిలిటేషన్ జరగలేదు కాబట్టి ఆ కన్నాలు ఓపెన్గా పెట్టవలసి వచ్చింది అని ఎఫిడేవిట్ వేసిన టైంలోనే అక్టోబర్ 17న ఏం చెప్పారంటే ఈ కాఫర్ డ్యాము వల్ల సబ్మెర్జెన్స్ వస్తుంది అన్నది తప్పు. కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోవడం వల్ల మునిగిపోతుంది అన్నది తప్పు అని చెప్పి ధవళేశ్వరం ఎస్సీ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జలశక్తి వాళ్ళు ఈ రమేష్కి, జలశక్తి అంటే మినిస్ట్రీ వాళ్ళు అంటే ఇప్పుడు మనం మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో వాళ్ళని ఏమడుగుదాం అనుకున్నారంటే, ఎందుకంటే వాళ్ళు ఎలాగా మనకు అప్పచెప్పే జూనియర్ ఇంజనీరో అసిస్టెంట్ ఇంజనీరో అంత లెవెల్ చెప్పలేకపోయినా అట్లీస్ట్ నోట్ చేసుకుంటారు. మీడియా వచ్చారు కాబట్టి వాటిని నోట్ చేసుకుని పైన అడిగి వీటికి సమాధానం చెప్పమంటారండి. కనీసం ఎంతమంది ఎక్స్పర్ట్లు వచ్చారు, ఎంతమంది తిరిగి వెళ్ళారు. డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కట్టేస్తున్నాం అన్నారు. ఆ మళ్ళీ కట్టేయడం ఇంకా అంతకన్నా బెటర్గా కడతారా? లేకపోతే ఏంటి ఇదే ప్రమాదం మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది? అది మళ్ళీ కట్టేది అతనే, అదే బావరు, అదే జనం, అదే ఆఫీసర్లు, అదే ఇంజనీర్లు. గవర్నమెంట్ అక్కడ జగన్ మారాడు, చంద్రబాబు వచ్చాడు. అంతమంది చంద్రబాబు జగన్ మారాడు. వాళ్ళకేం సంబంధం ఉంటుంది? నేను ముందు కూడా చెప్పాను. వాళ్ళు ఏమైనా కాపీ పట్టుకెళ్ళి కడతారా లేకపోతే ఆపరేట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే వారం వెళ్తున్నా అనేవాడు. వారం వెళ్ళి ఏం జరగలే. అసలు బేసు పునాది కొట్టుకుపోయింది. ఈసారి వేరే పనుల వల్ల మానేసి ఉండొచ్చు, కానీ ఆయనకు ఉంది. అది ఆయనకి ఏంటంటే ఏదైనా ఇప్పుడు అమరావతిలాగా ఒకటి ఆయనకి పొసిటివ్ అయిపోతాడు. ఆయన దాంట్లో అయిపోయి ఇంకా ప్రతి వారం వెళ్తున్నాను, ప్రతి గంట వెళ్తున్నాను. కానీ దానివల్ల నాలాంటి లో లెవెల్ వాడికి నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఎక్కువ మినిస్టర్లు రావటం వల్ల పని పాడవుతుంది తప్ప పని స్పీడ్ అవ్వదు. అంటే వీళ్ళకి చూసుకోవడం, వీళ్ళ ప్రోటోకాల్ చూసుకోవడం, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇష్యూ అయిపోతుంది. ఇది నాకు బాగా గుర్తు. 1986లో వరదలు వచ్చి మొత్తం ఇదైనప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇక్కడ దిగాడు మధురపూడిలో. దిగితే అప్పుడు రామకృష్ణ ఇండియన్ ఎక్స్ప్రెస్కి రామకృష్ణ గారిని మీకు పెద్దవాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. రామకృష్ణ గారు గుర్తుందిగా, సత్యనారాయణ గారు మామగారు. రాజీవ్ గాంధీ దిగి వచ్చాడు. వచ్చి రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు ఇద్దరును, ఆయన సీఎం ఆయన పిఎం. నేను రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్గా పనిచేశాను కాబట్టి నేను ఆయన పక్కన నిలబడే అవకాశం వచ్చింది నాకు. విష్ చేశాడు దగ్గరనే అనగానే వెళ్ళి పక్కన నిలబడిపోయాను. రామకృష్ణ గారు మీడియా ఏమడిగాడు తెలుసండి? ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. హెలికాప్టర్ మీద దిగాడు, తిరిగేసి వచ్చాడు. ఎందుకు దిగావు హెలికాప్టర్ మీద, తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆశ్చర్యపోయారు అందరూ. వాట్ ఈస్ దిస్ అంటే, మొత్తం మునిగిపోయి ఏడుస్తుంటే ఎంటైర్ మిషనరీ, పోలీస్, రెవెన్యూ, ఎంటైర్ మిషనరీ, పిఎంఓ సీఎంఓ వస్తున్నారని పొద్దున 10 గంటల నుంచి వీళ్ళు 2 3 వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అందరూ. మొత్తం అన్ని పనులు స్టాండ్ స్టిల్ ఆగిపోయాయి. నువ్వేమో యంగ్ ప్రైమ్ మినిస్టర్వి, నీకు తెలీదా మొత్తం పనులు అయిపోతాయి మీరు వస్తేనే? మీరు చూడాలనుకుంటే పైన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది, ఎక్కడైతే దిగారన్నాడు. అంటే రాజీవ్ గాంధీ అంటే యంగ్ ఫెలో చాలా స్పోర్టివ్గా తీసుకుని రాజీవ్ గాంధీ చెప్పాడు, బట్ అవర్ సిస్టమ్ సేస్ అన్లెస్ వీ గో దేర్ వాచ్ ఐ కాంట్ గివ్ ఎనీ మనీ. యూ హ్యావ్ ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్, బట్ అవర్ సిస్టమ్ ఈజ్ సచ్. నాకు నిజంగా అప్పుడు అనిపించింది రాజీవ్ గాంధీ చాలా బాగా చెప్పాడు, ఏం కోత మించుకోకుండా అని. అలాంటి క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉండేవారు. అలా ఇప్పుడు అసలు నన్ను ఎందుకు పిలవలేదు, మాకు అడ్మిటేషన్ రాలేదు, ఈ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ మేమేనా అంతే.